నమస్తే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌కి స్వాగతం. ఊచకోత కొయ్యమని చెప్పేసి ఏనుగుల్ని ఊచకోత కొయ్యమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశిచ్చింది. ఎక్కడ ఏంటి అన్నది మనము ఇప్పుడు ఒక్కసారి ఇన్ డీటెయిల్ డెప్త్ ఎనాలిసిస్‌లోకి వెళ్దాము. జింబాబ్వే. మనము ఒకప్పుడు క్రికెట్ టీమ్ గురించి ఏదైతే విన్నామో అదే జింబాబ్వేలో ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసింది. ఏనుగులు ఎక్కడ కనిపించినా సరే మీకు నచ్చినట్టు దాన్ని వేటాడి దాని మాంసాన్ని ఆ జింబాబ్వే ప్రజలకి తినిపించండి అని చెప్పి ఒక నీతి మాలిన పని అనుకోవచ్చు, లేదు అంటే బుర్రలేని పని అనుకోవచ్చు. జింబాబ్వే అనేది మనలాగా డెవలపింగ్ కంట్రీ కాదు, చాలా పూర్ కంట్రీ. ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి దగ్గర కూడా అడవులు ఏవైతే నాశనం అవుతున్నాయో ఆ నాశనం అవ్వడంతో ఏనుగులకి అండ్ అదర్ యానిమల్స్ అక్కడ ఉండే వాటికి ఫుడ్ అనేది సరిపోవట్లేదు. ఈ సరిపోని పక్షంలో ఈ యానిమల్స్ ఏం చేస్తున్నాయి, అడవి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, వీటిల్లోకి వస్తున్నాయి. అండ్ జింబాబ్వే గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు అయితే లేవు ఎక్కడైతే జింబాబ్వే వాటి ప్రొటెక్షన్కి చూసుకుని వాటిని కాపాడుకుందాము అనుకోవడానికి. అండ్ జింబాబ్వేలో ఇప్పటి వరకు ఉన్న హంటింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది ఏదైతే ఉందో అది పెద్ద క్రైమ్. అలాంటి క్రైమ్ ఓవర్ నైట్ లీగల్ అయిపోయింది. అంటే మీరైనా నేనైనా సరే జింబాబ్వేకి వెళ్ళి ఏనుగుని ఎలా కావాలంటే అలా మనము స్మాష్ చేసుకుని రావచ్చు. దీంతో మనకి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, మనిషి మనుగడికి కావాలి అనుకుంటే ఒక మనిషి ఎంత దారుణంకైనా దిగుతాడు, అవతల ఎవరున్నా సరే వాళ్ళని వదలడు అన్న విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. పాపం ఒకవేళ వీరప్పన్ కనుక ఉండుంటే ఆయన ఇండియన్ అడవుల్లో ఇల్లీగల్ కాబట్టి చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కావచ్చు. డైరెక్ట్గా జింబాబ్వే వెళ్ళి లీగల్గానే ఏనుగు దంతాలు కోసుకుని హ్యాపీగా మార్కెట్ చేసుకుని ప్రశాంతంగా బతికేవాడు. ఈ సబ్జెక్ట్ మీద జింబాబ్వే గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి. నా ఉద్దేశం మాత్రం జింబాబ్వేలో ఏనుగులు ఎక్కువ అవ్వచ్చు, కానీ మిగతా దేశాల్లో కాదు కదా. మిగతా 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలకి దేశానికి 1000 ఏనుగులు పంపించేంత కెపాసిటీ అయితే వాళ్ళకి లేదు కదా. ఎందుకు ఇండియాకే వాళ్ళు ఏనుగులు పంపించినా సరే పుష్కలంగా మనం చూసుకుంటాం గజరాజుని. ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుని యానిమల్స్ని కాపాడి వాళ్ళ పరువు వాళ్ళు నిలబెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి అన్నది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. జై హింద్. థ్యాంక్ యూ.